హాయ్ ఫ్రెండ్స్, మనకెంతో దర్శకుల్లో కొత్త తరానికి కొత్త దర్శకత్వాన్ని పరిచయం చేసిన మహాదర్శకుల్లో ఒకడైనటువంటి శ్యామ్ బెనగల్ ఈయన మరణించడం జరిగింది. ఈయన తీసిన ఎన్నో అత్యున్నతమైన చిత్రాలు, భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే చిత్రాలు తీయటం జరిగింది. శ్యామ్ బెనగల్ 1934 డిసెంబర్ 14న ఈయన పుట్టడం జరిగింది. 23 డిసెంబర్ 2004లో మరణించడం జరిగింది. భారతీయ సినీ దర్శకుడు, చిత్ర రచయిత. ఈయన ఎన్నో దూరదర్శన్ సీరియల్స్ ను కూడా దర్శకత్వం వహించడం జరిగింది. అవే కాక అనేక అవార్డులు ఈయన తీసిన సీరియల్స్ కి లభించడం జరిగింది. ముఖ్యంగా ఈయన తీసిన 4 చిత్రాల్ని మనం చెప్పుకుంటే 1973లో అంకుర్, 1975లో నిషాంత్, 1976లో మంథన్, 1977లో భూమిక. భారతీయ సినీ రంగంలో మధ్యవాద సినిమా అనే ఒక కొత్త ఒరవడిని, ఒక వర్గాన్ని ఈయన సృష్టిస్తూ జరిగింది. ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. 2007 ఆగస్టు 8న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ముఖ్యమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను ఈయన అందుకొనడం జరిగింది. భారతీయ జాతీయ సినిమా అవార్డుల్లో శ్యామ్ బెనగల్ 7 సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డులను అందుకున్నారు. ఈయన జన్మించింది మన హైదరాబాద్ తిరుమలగిరి, అప్పటి బ్రిటిష్ రాజ్ లో ఈయన జన్మించడం జరిగింది. ఈయన తీసిన సినిమాలకి దర్శకత్వ బాధ్యతలు, స్క్రీన్ ప్లే, మరి ఈయన రచయితగా, సినీ నిర్మాతగా ఈయన చాలా క్రాఫ్ట్ లో ప్రతి క్రాఫ్ట్ ని ఎంతో జాగ్రత్తగా తీసి ఈయన ప్రజలకు అందించేవాడు. ఆ సమయంలో మాకు ఈయన చిత్రాలు చూస్తాకి మా ఊర్లలో అవి రిలీజ్ అయ్యే కాదు, ఇది పెద్ద పెద్ద సిటీల్లోనే ఈయన సినిమాలు ఆడేవి, అక్కడికే వచ్చి మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఈయన తెలుగులో కూడా ఒక సినిమా నిర్మించడం జరిగింది. దాని పేరు అనుగ్రహం. ఈ సినిమాలో మన ప్రఖ్యాత నటిమణి వాణిశ్రీ గారు మేకప్ లేకుండా ఈ మూవీలో నటించారని మేము అప్పుడు చెప్పుకునేవాళ్ళం. ఆ సినిమా కూడా నేను చూశాను, చాలా బాగుంటది సినిమా. ఈయన సినిమాలన్నీ సామాన్య మానవులకి దగ్గరగా, చాలా వాళ్ళ కష్ట సుఖాలను పంచుకునేవిగా ఉంటాయి. ఈయన ఎప్పుడు గ్లామర్ హీరోస్ ని, హీరోయిన్లు గాని ఈయన ఎప్పుడు ప్రోత్సహించలేదు. ఈయనకి పాత్రకి సరిపడా హీరోయిన్లు మాత్రమే, అలా అవి వాళ్ళు ఎలా ఉన్నా గానీ వాళ్ళని తీసుకునేవాళ్ళు. ముఖ్యంగా మనం గిరీష్ కర్నాడ్, అమరీష్ పురి, మరి అనంతనాగ్, మన తెలుగు నుంచి వాణిశ్రీ, ఓం పూరి, ఇలాంటి వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహించేవాళ్ళు. స్మితా పాటిల్, షబానా అజ్మీ, నసిరుద్దీన్ షా మొదలగు నటులు ఈయన ఆస్థాన నటులుగా ఉండేవాళ్ళు ఆ టైంలో. ఈయన భార్య పేరు వచ్చి నీరా బెనగల్. ఈమెకు ఒక కూతురుంది, ఆమె పేరు పియా. ఈయన ఇప్పటి వరకు అందుకున్న పురస్కారాలు పద్మభూషణ్ పురస్కారం, కళలలో పద్మశ్రీ, పోతే అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఇంకా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అండ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్, ఇలాగే చాలా బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్. యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా నుంచి ఐపా జీవితకాల సౌపల్య పురస్కారం కూడా ఈయన పొందడం జరిగింది. తిరుమలగిరిలో ఆల్వాల్ మండలం, హైదరాబాద్ లో జన్మించిన శ్యామ్ బెనగల్ ప్రఖ్యాతమైన హిందీ సినిమాలు తీయడం జరిగింది. ఈయన దర్శకుడు గురుదత్ దూరపు బంధువు. ఈయన చదువంతా సికింద్రాబాద్ లోని మహబూబ్ కళాశాలలో చదవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పట్టా ఈయన అందుకోవడం జరిగింది. ఈయన మన హైదరాబాదీ అవ్వడం మనకెంతో గొప్ప విషయం. మన తెలుగు కూడా ఈయనకి బాగా తెలుసు. ఏమైనా కానీ మన భారతదేశం ఒక మంచి దర్శకుడిని కోల్పోవడం జరిగింది. ఈయన జ్ఞాపకాలు మనకి ఎప్పుడు పదిలంగా ఉంటాయని చెప్తూ ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.